హలో ఎవ్రీవన్, మీరు ఇప్పుడు చూస్తున్న టార్గెట్ హిట్ అవుతున్న స్ట్రాటజీ వచ్చేసి క్రాస్ ఓవర్ స్ట్రాటజీ అనమాట. ఈ స్ట్రాటజీలో ఎంట్రీస్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, స్టాప్ లాస్ ఎట్లా పెట్టుకోవాలి, టార్గెట్స్ ఎట్లా పెట్టుకోవాలని నేను ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్ట్రాటజీ కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మీరు ఒకవేళ బిజీగా ఉంటే వాచ్ లెటర్లు యాడ్ చేసి ఫ్రీ అయ్యాక చూడండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఫస్ట్ మీరు ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది కదా, ఇండికేటర్ సెక్షన్స్ లోకి వెళ్ళండి. ఇండికేటర్ సెక్షన్ లోకి వెళ్ళి సూపర్ ట్రెండ్ అని టైప్ చేయండి. సూపర్ ట్రెండ్ ఇక్కడ విజిబుల్ అవుతుంది, దీని మీద క్లిక్ చేసుకోండి. దీంట్లో సెట్టింగ్స్ ఉంటే ఏమీ చేంజ్ చేయకండి, నార్మల్ సూపర్ ట్రెండ్ అనేది పెట్టండి. మళ్ళీ ఒకసారి ఇండికేటర్ సెక్షన్ ఓపెన్ చేసి మల్టీ ఈఎంఐ అని టైప్ చేయండి. ఇక్కడ ఉంది కదా MULTA మల్టీ ఈఎంఐ, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఇన్పుట్స్ మీద క్లిక్ చేశారు కదా, 13, 21, 33, 50, 100, 200 ఉంది కదా. ఫస్ట్ 13 దాంట్లో 9 ఈఎంఐ అని పెట్టండి. సెకండ్ ఈఎంఐ లెంత్ 2, సెకండ్ వన్ వచ్చేసి 21 పెట్టండి, సరిపోద్ది. ఇక్కడ ఓన్లీ 2 ఈఎంఐసే మనకు అవసరం. థర్డ్ది, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ తీసేసండి. ఫస్ట్ ప్లాట్ దగ్గర బ్లాక్ కలర్ పెట్టుకొని కొంచెం థిక్నెస్ పెంచండి. సెకండ్ది బ్లూ పెట్టుకొని థిక్నెస్ ఇంక్రీజ్ చేయండి. క్లియరా? ఫస్ట్ 9 ఈఎంఐ, 21 ఈఎంఐ మనకి ఇంపార్టెంట్ అనమాట. దీన్ని నేను థిక్నెస్ చేంజ్ చేస్తున్నాను. 9 ఈఎంఐ అని వచ్చేసి బ్లాక్ కలర్ పెడుతున్నాను, 21 ఈఎంఐ అని వచ్చేసి బ్లూ కలర్ పెడుతున్నాను. క్లియర్? మళ్ళీ ఇండికేటర్ సెక్షన్ ఓపెన్ చేయండి. ఈసారి వాల్యూమ్ అని టైప్ చేయండి. ఇక్కడ వాల్యూమ్ విజిబుల్ అవుతుంది కదా, ఇక్కడ డౌన్ ఆఫ్ ద చార్ట్ లో మనకు వాల్యూమ్స్ అనేవి విజిబుల్ అవుతాయి. ఈ 3 ఇండికేటర్ ఈ స్ట్రాటజీకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ మనం అప్ సైడ్ ఎంట్రీస్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి చూద్దాం. ఇందాక మనం ఈఎంఐస్ 9 ఈఎంఐ, 21 ఈఎంఐ చార్ట్ మీద యాడ్ చేసాం కదా. 9 ఈఎంఐ వచ్చేసి బ్లాక్ కలర్ ఈఎంఐ, 21 ఈఎంఐ వచ్చేసి బ్లూ కలర్ ఈఎంఐ. సపోజ్ బ్లూ కలర్ ఈఎంఐ ఇలా ఫామ్ అయింది అనుకోండి, ఇది బ్లూ కలర్ ఈఎంఐ. 9 ఈఎంఐ డౌన్ సైడ్ నుండి అప్ సైడ్ కి క్రాస్ ఓవర్ ఇచ్చింది అనుకుందాం. 9 ఈఎంఐ 21 ఈఎంఐని డౌన్ సైడ్ నుండి అప్ సైడ్ కి క్రాస్ ఓవర్ ఇచ్చింది అనుకోండి. ఇక్కడ ఇదొక సినారియో. ఫస్ట్ సినారియో మనం అప్ సైడ్ ఎంట్రీస్ కి 9 ఈఎంఐ బ్లాక్ కలర్ ఈఎంఐ డౌన్ సైడ్ నుండి అప్ సైడ్ కి క్రాస్ ఓవర్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఈ సూపర్ ట్రెండ్ ఏదైతే ఉందో, సూపర్ ట్రెండ్ లో మనకు 2 కలర్ డైరెక్షన్స్ చూపిస్తుంది. గ్రీన్ కలర్ వచ్చింది అనుకోండి ప్రైస్ కింద, అది అప్ సైడ్ ఎంట్రీ అనమాట. రెడ్ కలర్ వచ్చింది అనుకోండి, అది డౌన్ సైడ్ ఎంట్రీ. ఇట్లా ఫస్ట్ క్రాస్ ఓవర్ 9 ఈఎంఐ డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ కి క్రాస్ ఓవర్ ఇవ్వాలి. మళ్ళీ సూపర్ ట్రెండ్ ఏం చేయాలి, గ్రీన్ కలర్ లో రావాలి. సూపర్ ట్రెండ్ ఇట్లా గ్రీన్ కలర్ లో వస్తుంది, చూపిస్తాం మీకు చార్ట్ లో కూడా. 2 సినారియోస్ ఓకే కదా. ఫస్ట్ సినారియో వచ్చేసి 9 ఈఎంఐ డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ కి క్రాస్ ఓవర్ ఇవ్వాలి, దాని కింద సూపర్ ట్రెండ్ గ్రీన్ కలర్ లో రావాలి. మళ్ళీ తర్వాత వాల్యూమ్ ఇండికేటర్ యాడ్ చేసాం కదా. వాల్యూమ్స్ అనేవి ప్రీవియస్ గా, సపోజ్ అప్ సైడ్ కాబట్టి గ్రీన్ కలర్ గా వాల్యూమ్స్ అనేవి ప్రీవియస్ క్యాండిల్స్టిక్స్ తో చూసుకుంటే ఎక్కువ అనేది ఉండాలి. చూద్దాం చార్ట్ లో కూడా. ఈ 3 సినారియోస్ అయిపోయినాయి కదా. ప్రైస్ అనేది 9 ఈఎంఐ మీ నుండి మీదికి క్రాస్ ఓవర్ ఇస్తుంది కదా. క్యాండిల్ స్టిక్ అనేది మీద ఉండాలి. క్యాండిల్ స్టిక్ క్లోజ్ అయిన తర్వాత ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. క్యాండిల్ స్టిక్ క్లోజ్ అవ్వకముందు మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోకూడదు. క్లియర్ గా? క్యాండిల్ స్టిక్ అనేది క్లోజ్ అవ్వకముందు మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయకూడదు. ఫస్ట్ సినారియో 9 ఈఎంఐ డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ కి క్రాస్ ఓవర్ ఇవ్వాలి. దాని కింద సూపర్ ట్రెండ్ గ్రీన్ కలర్ లో ఉండాలి. దాని కింద వాల్యూమ్స్ ప్రీవియస్ క్యాండిల్ స్టిక్ తో పోల్చుకుంటే గ్రీన్ కలర్ ఎక్కువ ఉండాలి. దాని తర్వాత క్యాండిల్ స్టిక్ బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ఉండాలి. అది క్లోజ్ అయిన తర్వాత మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తాం. దాని క్లోజింగ్ లో ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. స్వింగ్ లో వచ్చేసి స్టాప్ లాస్ అనమాట. 1:2 రిస్క్ రివార్డ్ రేషియో టార్గెట్. క్లియరా? స్వింగ్ లో వచ్చేసి స్టాప్ లాస్, 1:2 రిస్క్ రివార్డ్ రేషియో వచ్చేసి టార్గెట్. ఒకసారి చార్ట్ లో చూద్దాం. ప్లస్ అడిషనల్ గా ఇది మన టెలిగ్రామ్ ఛానల్ శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. డైలీ మన ఎంట్రీస్ తీసుకున్న వెంటనే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది ఇక్కడ చూడండి. అప్రాక్సిమేట్లీ $330 ప్రాఫిట్ వచ్చింది. దాని తర్వాత నేను ఎగ్జిట్ అయింది ఆల్మోస్ట్ $445 దగ్గర. ఇట్లా నా ట్రేడ్స్ కానివ్వండి, నాకు టార్గెట్స్ ఎన్ని హిట్ అయినాయి, నా స్టాప్ లాస్ ఎన్ని హిట్ అయినాయి, ఎంట్రీస్ రాకముందే లెవెల్స్ అనేవి కూడా డైలీ మార్కెట్ స్టార్ట్ అవ్వకముందే లెవెల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఆ లెవెల్స్ తో మీరు ఎంట్రీస్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఒకవేళ లెవెల్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఎట్లా ఎంట్రీ తీసుకోవాలి, బ్రేక్ డౌన్ అయినప్పుడు ఎట్లా ఎంట్రీ తీసుకోవాలి, రివర్సల్లో ఎంట్రీ ఎట్లా తీసుకోవాలని కూడా నేను ఇక్కడ మెన్షన్ అనేది చేస్తున్నాను. ఈ టెలిగ్రామ్ ఛానల్లో కంపల్సరీ మీరు జాయిన్ అవ్వండి. మన వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక ఇండికేటర్ చూద్దాం. ఫస్ట్ ఈఎంఐ ఇండికేటర్ యాడ్ చేస్తుంది. ఈఎంఐ ఇండికేటర్ చూడండి. 9 ఈఎంఐ డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ కి క్రాస్ ఓవర్ ఇచ్చిందా? క్లియరా? 9 ఈఎంఐ డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ కి క్రాస్ ఓవర్ ఇచ్చింది. ఇక్కడ అప్ సైడ్ క్రాస్ ఓవర్ ఇచ్చింది. కానీ క్రాస్ ఓవర్ ఇచ్చిన క్యాండిల్ స్టిక్ చూడండి రెడ్ కలర్ క్యాండిల్ స్టిక్, కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. తర్వాత చూడండి క్రాస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ క్యాండిల్ స్టిక్ చూడండి, మంచి బుల్లిష్ క్యాండిల్ స్టిక్, క్రాస్ ఓవర్ కూడా కింద ఉంది. ప్లస్ అడిషనల్ గా మీకు యాడ్ అడ్వాంటేజ్ ఏముంది, ఇక్కడ మదర్ క్యాండిల్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. ఈ క్యాండిల్ స్టిక్ యొక్క క్లోజింగ్ లో మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంకా సినారియోస్ కావాలి. సూపర్ ట్రెండ్ యాడ్ చేయండి. సూపర్ ట్రెండ్ యాడ్ చేస్తే సూపర్ ట్రెండ్ గ్రీన్ కలర్ లో ఉంది కదా, కాబట్టి ఈ క్యాండిల్ క్లోజింగ్ లో మనం ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. చూడండి సూపర్ ట్రెండ్ గ్రీన్ కలర్ లో ఉంది. దాని తర్వాత వాల్యూమ్స్ యాడ్ చేయండి. వాల్యూమ్స్ ఎట్లుంది, ప్రీవియస్ క్యాండిల్ స్టిక్ తో చూసుకుంటే కొంచెం ఇంక్రీజ్ ఉంది. చూడండి ప్రీవియస్ క్యాండిల్ స్టిక్స్ తో చూసుకుంటే కొంచెం పెద్దనే ఉంది, మరి హైలైట్ ఏం లేదు వాల్యూమ్స్. కాకపోతే ప్రీవియస్ క్యాండిల్స్ తో చూసుకుంటే కొంచెం బెటర్. ఇక్కడ ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్ లో మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఆ క్యాండిల్ యొక్క క్లోజింగ్ లో ఎంట్రీ అని ప్లాన్ చేసుకోండి. స్వింగ్ లో వచ్చేసి స్టాప్ లాస్ పెట్టుకోండి. 1:2 రిస్క్ రివార్డ్ రేషియో టార్గెట్ అనమాట. ఇట్లా మీరు అప్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. ఇది అప్ సైడ్ ఎంట్రీస్ అనమాట. ఇప్పుడు డౌన్ సైడ్ ఎంట్రీస్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, డౌన్ సైడ్ ఎట్లా ఎంట్రీ ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే ఫస్ట్ బ్లూ కలర్ ఈఎంఐ
ఈఎంఐ ఉంటది కదా, ఇది బ్లూ కలర్ ఈఎంఐ ఉంది. బ్లూ కలర్ ఈఎంఐ ఉన్న తర్వాత అప్ సైడ్ నుండి డౌన్ సైడ్ కి బ్లాక్ కలర్ ఈఎంఐ క్రాస్ ఓవర్ చేస్తుంది. అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ కి బ్లాక్ కలర్ ఈఎంఐ క్రాస్ ఓవర్ అని చేస్తుంది. బ్లాక్ కలర్ ఈఎంఐ వచ్చేసి 9 ఈఎంఐ 21 ఈఎంఐ అని అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ కి క్రాస్ ఓవర్ ఇస్తుంది. అక్కడ మనం ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలి. దాని మీద మనకు రెడ్ కలర్ సూపర్ ట్రెండ్ అనేది ఉండాలి. రెడ్ కలర్ సూపర్ ట్రెండ్ అప్ సైడ్ నుంచి వెళ్ళి మీద చూపిస్తుంది అనమాట. దాని కింద వాల్యూమ్స్ అనేవి కూడా కంపారిటివ్లీ ప్రీవియస్ రెడ్ క్యాండిల్ స్టిక్స్ తో చూసుకుంటే కొంచెం ఎక్కువ వాల్యూమ్స్ అనేవి ఉండాలి. క్యాండిల్ కూడా డౌన్ సైడ్ లో క్లోజ్ అయి ఉండాలి. క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తాం. క్లియర్ కదా? ఒకసారి చార్ట్ లో చూద్దాం. ఫస్ట్ ఈఎంఐ ఆన్ చేస్తున్నాను. బ్లాక్ కలర్ ఈఎంఐ అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ కి క్రాస్ ఓవర్ ఇవ్వాలి. చూడండి, బ్లాక్ కలర్ ఈఎంఐ వచ్చేసి అప్ సైడ్ నుండి డౌన్ సైడ్ కి క్రాస్ ఓవర్ ఇచ్చింది. దాని తర్వాత సూపర్ ట్రెండ్ అనేది రెడ్ కలర్ లో ఉండాలంటున్నాను. సూపర్ ట్రెండ్ రెడ్ కలర్ లో ఉంది కదా, కాబట్టి ఈ క్యాండిల్ క్లోజింగ్ లో మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ప్లస్ ఈఎంఐ కంపారిటివ్లీ ప్రీవియస్ క్యాండిల్ స్టిక్ తో పోల్చుకుంటే హెవీ ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ ప్రీవియస్ చూసుకుంటే ఇది కొంచెం పెద్దగానే ఉంది, కాబట్టి ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్ లో మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ క్యాండిల్ క్లోజింగ్ లో వచ్చేసి ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. స్వింగ్ హై వచ్చేసి స్టాప్ లాస్, 1:2 రిస్క్ రివార్డ్ రేషియో వచ్చేసి టార్గెట్ అనమాట. ఇట్లా మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. షార్ట్ పొజిషన్, డౌన్ సైడ్ ఎంట్రీస్. ఈ క్రాస్ ఓవర్ స్ట్రాటజీకి సంబంధించి నేను బ్యాక్ టెస్ట్ చేసి ఒక పీడిఎఫ్ అనేది క్రియేట్ చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఉంది, దాని మీద క్లిక్ చేసి ఆ పీడిఎఫ్ అనేది చెక్ చేయండి. దాని తర్వాత మీరు మినిమం 3 months to 6 months బ్యాక్ టెస్ట్ చేసి అప్పుడు రియల్ టైం ట్రేడ్స్ అనేది తీసుకోండి. ఈ స్ట్రాటజీకి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను దాని మీద సపరేట్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంకేమైనా ట్రేడింగ్ కి సంబంధించి నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో ఆ టాపిక్ కామెంట్ చేయండి. నేను దాని మీద సపరేట్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయినట్టు అనుకుంటున్నాను. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. మరిన్ని అలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.